తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై హస్తినలో కసరత్తు జరుగుతుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలను కలుస్తున్నారు. మరి కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ భేటీ కానున్నారు. తెలంగాణ మంత్రుల శాఖలో భారీ మార్పులకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ తర్వాత మంత్రుల శాఖల మార్పు, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, సీఎం రేవంత్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. మరి పర్యటన అనంతరం మంత్రివర్గంలో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు. శంకరి, మొత్తానికి ఒకవైపు ఇప్పటికే 2 రోజులైంది కొత్తగా 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి, సో వారికి ఏం శాఖలు కేటాయిస్తారనేటువంటిది ఒకవైపు ఉత్కంఠనైతే నెలకొని ఉంది. వారు కూడా ఏం శాఖలు వస్తాయనేటువంటిది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరొక వైపు ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి హస్తినలో కసరత్తు అయితే ముమ్మరంగా జరుగుతుంది. నిన్న ఇవాళ 2 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు, బిజీగా గడుపుతున్నారు. ఏఐసీసీ పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించినటువంటి దానిపైన నిన్న కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. దానిపైన చర్చించారు. సమాలోచనల అనంతరము కార్యవర్గానికి సంబంధించినటువంటి జాబితా పూర్తిగా కూడా బయటకు వచ్చేసింది. అటు వైస్ ప్రెసిడెంట్లను ప్రకటించేశారు, పార్టీకి సంబంధించి జనరల్ సెక్రటరీలని ప్రకటించారు. సో ముఖ్యమైనటువంటి కార్యవర్గం వచ్చేసింది. ఇంకా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించినటువంటి జాబితా దానికి సంబంధించి రావాల్సింది. మరికొంతని ఇటు ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో, కార్పొరేషన్ పదవులు ఉన్నాయో మరికొన్నిటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది, చర్చిస్తూ ఉన్నారు. సో దాంతో పాటుగా ఇటు నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి చర్చించడంతో పాటుగా ఇటు మంత్రులకు సంబంధించి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు సంబంధించి ఏ శాఖల్ని కేటాయించాలనేటువంటి దానిపైన ప్రస్తుతం ఏ శాఖలు ఖాళీగా ఉన్నాయి, కేటాయించకుండా తన వద్ద ఉన్నటువంటి శాఖలు ఏంటి, మంత్రుల వద్ద ఉన్న క్రియాశీలకంగా ఉన్నటువంటి శాఖలు ఏంటి, ఏ మంత్రుల వద్ద ఉన్నటువంటి శాఖల్లో మార్పులు చేర్పులు చేయాలి, అదేవిధంగా తన వద్ద ఉన్నటువంటి ఏ శాఖల్ని కొత్త మంత్రులకి కేటాయించాలనేటువంటి దానిపైన సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న కేసీ వేణుగోపాల్తో చర్చించారు. అదేవిధంగా ఈరోజు మరి కాసేపట్లోనే ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ భేటీలో దీనిపైన చర్చించబోతా ఉన్నారు. భేటీ అనంతరం ఏఐసీసీ పెద్దలతో భేటీ అనంతరము, ప్రధానంగా మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరము ఈ కొత్త శాఖల కేటాయింపు పైన, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దాని తర్వాత ఈరోజు సాయంత్రానికి కానీ లేదంటే రేపు కానీ కొత్త మంత్రులకి శాఖలను కేటాయిస్తూ అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే ముఖ్యమంత్రి దగ్గర చాలా శాఖలు ఉన్నాయి. ప్రస్తుతానికి హోంశాఖ ఉంది, మైనింగ్ శాఖ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, అర్బన్ డెవలప్మెంట్ ఉంది, అదేవిధంగా వెల్ఫేర్కు సంబంధించి ఎస్సీ వెల్ఫేర్ అతని దగ్గరే ఉంది, ఎస్టీ వెల్ఫేర్ అతని దగ్గరే ఉంది, మైనార్టీ వెల్ఫేర్కు సంబంధించినటువంటి శాఖ ఉంది, అదేవిధంగా యోజన సర్వీసులు, క్రీడలు యోజన సర్వీసుల శాఖ ఉంది, పశుసంవర్ధక శాఖ ఖాళీగానే ఉంది. ఈ విధంగా అనేక శాఖలు, వాణిజ్య శాఖ ఉంది, న్యాయశాఖ ఉంది. ఇవన్నీ కూడా ప్రస్తుతము సీఎం వద్దనే ఉన్నాయి. సో ఇందులో ఏ శాఖ ఎవరికి ఇవ్వాలనేటువంటి దానిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. అయితే గతంలో కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కొన్ని క్రియాశీలకమైనటువంటి శాఖల విషయంలో తన వద్దే పెట్టుకుంటాను, సో వాటిని చాలా సమూలమైనటువంటి మార్పులు చేయాల్సి ఉంది, సో వాటిలో సమగ్రంగా మార్పులు తీసుకొచ్చి ఆ శాఖలను పరిగెత్తించాల్సినటువంటి అవసరం ఉంది, కాబట్టి ఆ శాఖల్ని నా వద్దనే పెట్టుకొని వాటిలో మార్పులు తీసుకొస్తానంటే మాటలు చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి శాఖల్లో ప్రధానంగా మైనింగ్, వెల్ఫేర్ శాఖ, అదేవిధంగా లేబర్ శాఖల్ని కొత్త మంత్రులకి కేటాయించేటువంటి అవకాశం ఉంది. పశుసంవర్ధక శాఖ, అదేవిధంగా వెల్ఫేర్స్లో కొన్నింటిని కేటాయించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మంత్రుల వద్ద ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి శాఖల్ని కూడా మార్చి కొత్త మంత్రులకు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు మల్లికార్జున ఖర్గేతో భేటీ ముగిసిన తర్వాత దీనిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది.